అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఏపీ ప్రభుత్వం నుంచి భారీ ఊరటైతే లభించింది. ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించడంతో పాటు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్రస్తుతం ఈ విషయం తీవ్ర దుమారం రేపుతోంది. ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచడం వలన సామాన్యులు సినిమాకు దూరం అవుతున్నారని, దీంతో ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సిపిఐ నారాయణ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన కొత్త చిత్రం అఖండ 2 టికెట్ ధర 600గా నిర్ణయించారు. సినిమా విడుదలైన తర్వాత తొలి 10 రోజుల పాటు పెరిగిన ధరలు అమలులో ఉంటాయి. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై 75 రూపాయల పెంపు, మల్టీప్లెక్స్లలో టికెట్ ధరపై 100 రూపాయల పెంపుకు అనుమతి ఇచ్చింది. దీంతో అఖండ 2 కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచిన విషయంలో సిపిఐ నాయకుడు నారాయణ తీవ్రంగా స్పందించారు. ప్రీమియర్లకు 600, థియేటర్లో అదనంగా 75 నుండి 100 రూపాయల పెంపు అనుమతించడం ప్రజలపై భారం మోపుతుందన్న చర్య అని విమర్శించారు. ఇలాంటి రేట్లతో ఐబొమ్మ రవి లాంటి పైరసీ వ్యక్తులు పుడతారని, ఆ తర్వాత వారిని అరెస్టు చేసే నైతిక హక్కు పోలీసులకు లేదని నారాయణ వ్యాఖ్యానించారు. 100 కోట్లు పెట్టి సినిమాలు చేసి ప్రజల జేబులకు తూటాలు పొడవటం సరికాదని, సంక్రాంతి సినిమాలకు ఇదే ధోరణి కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలు, సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలపై ఆయన గలమెత్తడం కొత్తేమీ కాదు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ 2 చిత్రానికి టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తున్న పేరుతో భారం మొత్తాన్ని ప్రజల మీద వేయడం సరైంది కాదని అన్నారు. పెద్ద సినిమాలకు పదే పదే రేట్లు పెంచుతున్నప్పుడు ప్రజలు చాయిస్ లేక సినిమా పైరసీ వైపు మొగ్గు చూపుతారని అన్నారు. ఇక పోలీసుల పాత్రపై కూడా ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఐబొమ్మ రవి లాంటి వారిని పోలీసులే అరెస్టు చేస్తారు, కానీ వారిని పుట్టించిందెవరు అని ప్రశ్నించరు. ఇది కళామ తల్లి, థియేటర్ కల్చర్ రెండింటినీ దెబ్బతీస్తోందని నారాయణ హెచ్చరించారు. ఇదండి సంగతి. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.